అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా, లేస్తావేమో నీతో మాట్లాడదామని. అయినా అలా అడ్డదినగా పడిపోయావంట్రా, అదేం మైరోగం? ఐబీపీ అండి, వచ్చినప్పుడు అలా కలిదిరి పడిపోతాను. నాకు ఐబీపీ వస్తే విషయం ఇంకోలా ఉంటుంది. విషయం ఏంటంటే, నేను పొద్దున ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటే నువ్వు నీ కారుతో గుద్దేశావు. ఇప్పుడు అమ్మాయి, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి. అసలు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందండి? ఆ అమ్మాయి ఎవరో కూడా ముందు సీట్లో కాళ్ళు పెట్టరాదు అని స్లైడ్ వేశారు కదరా. ప్లీజ్. సారీ సార్, సారీ సార్. ఇందాక ఏం చెప్తున్నా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. నేను అమ్మాయిని తీసుకురావడం ఎలా కుదురుతుంది? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. అయినా కార్ డ్యామేజ్ అయితే రిపేర్ చేయమని అడగలిగిన ఇదేంటండి? అవును సార్, కార్ మా వాడు రిపేర్ చేయించేస్తారు. మా వాడికి పెద్ద మెకానిక్ షెడ్ ఉంది సార్. కారా? కార్ ఎవరికి కావాలి? అది కూడా నేను కొట్టుకొచ్చిందే. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు కదా సార్. ఇప్పుడు తెమ్మంటే ఎలా తీసుకొస్తాను? అయినా ఏదో టైం బాగా గుద్దాను, మీరు గుర్తించుకున్నారు అంతే. మమ్మల్ని వదిలేండి సార్, అవుతా దాని పెళ్ళి అయిపోతుంది. అవతల దిల్రాజ్ వెయిటింగ్. ఏయ్, ఆ ఫోటో చూడు. నా పెళ్ళం ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తను రెండంటే పడి చచ్చేది. ఫుడ్, బెడ్. తినటానికి ఫుడ్ ఉంచేది కాదు, పడుకుందామంటే నిద్ర ఉండేది కాదు, వద్దంటే జోక్గా తీసుకునేది. ఒకరోజు మంచి కసితో నన్ను బెడ్రూమ్లోకి పిలిచినప్పుడు ఫుల్ లోడెడ్ గన్తో వెళ్ళా. చంపేశా. నో జోక్స్. రాత్రి కట్టాలి, కరెంట్ పోయిందేమో. నువ్వు గుద్దిన గుద్దుడికి ఎదవల బ్రెయిన్ దొబ్బినట్టుంది. ప్రొజెక్టర్ నుంచి బొమ్మ పడుతుంటే కరెంట్ పోయిందంటాడు. చచ్చిపోయానా? అలా ఎలా చంపేశావురా? సార్ నేను చెప్పడం సార్? పట్ట పగలు అందరూ చూస్తుండగా కళ్ళు మూసుకుని కార్ డ్రైవ్ చేస్తూ వాడిని దారుణంగా చంపేశావు కదా సార్. వీడు కుదరడం వల్లే వాడు చచ్చాడని కేసేయండిరా. ఇప్పుడు చెప్పు, స్టేషన్కి వెళ్తావా, అమ్మాయిని తెస్తావా? చేస్తాను సార్. పేరు సీత. నువ్వే అమ్మాయిని తీసుకొస్తావు, అది లేదంటే చంపేస్తా. అన్నా, నిన్ను కాదు, వీడిని. నా కోసం కాకపోతే నీ చెల్లి కోసం వెళ్ళరా. ఖచ్చితంగా తెస్తావు. ఇప్పుడు మార్నింగ్ షో టైం, మ్యాట్నీ షో టైం కల్లా అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఇద్దరం కలిసి సినిమా చూద్దాం.